హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు మన యూనిక్ డైరీస్ ఛానల్లో ఒక మంచి ట్రావెల్ లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ చూసారుగా, కూల్గా రైనీ అట్మాస్ఫియర్లో ఈ ట్రావెల్ లాగ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వర్షంలో ఏం వెళ్తానులే అనుకుంటాం కానీ ఈ ట్రావెల్కి ఈ క్లైమేట్ అయితే బాగా సెట్ అయిందనిపించింది. లేట్ లేకుండా పాయింట్కి వచ్చేస్తే, హైదరాబాద్ శంషాబాద్ దగ్గరున్న ముచ్చెంతల్ అనే గ్రామంలో నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గేట్ నెంబర్ 1 అయితే రాములవారి గుడి గేట్ 3లో ఉంది. ముందుగా ఆ రామయ్యని దర్శనం చేసుకోవాలి. ఆ రాములవారంటే మహా ఇష్టం నాకు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి యూస్ఫుల్గా గుడి తెలియడం కోసం పర్టికులర్గా గేట్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తున్నాను. ఇదే ఈ రాములవారి గుడి. కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. అంత ఎత్తున గుడి గోపురం, రాములవారి చక్కటి దర్శనం, దానికి తోడు ప్రశాంతమైన వాతావరణం. కార్తీక మాసంలో ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఇక్కడ చాలాసేపు టైం అయితే స్పెండ్ చేశాం. ఇక గేట్ 1 స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. డిఫరెంట్ సోషల్ స్టేటస్, జెండర్, రిలీజియన్స్, క్యాస్ట్ మధ్యలో ఈక్వాలిటీ ఉండాలి అనేది రామానుజు గారి ప్రిన్సిపల్ కాబట్టి దానికి రిప్రజెంట్ చేస్తూ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని బిల్డ్ చేశారు. టోటల్గా 450 acresలో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మేము వెళ్ళిన టైంలో అయితే కెమెరాస్ అసలు అలౌ చేయలేదు. పర్ పర్సన్కి వచ్చి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్, సిల్వర్ ప్లేటెడ్ జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి. గుర్తుగా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఫౌంటైన్ చూడ్డానికి వస్తున్నారు అంటే నమ్మాల్సిందే. మరి ఇక్కడ ఈ ఫౌంటైన్ అనేది స్పెషల్ అట్రాక్షన్. మరి రామానుజు గారి లైఫ్ స్పాన్ 120 years. దానికి గుర్తుగా 120 kgల బంగారు విగ్రహాన్ని ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంచారు. ఈ స్టాచ్యూ చుట్టూ 108 టెంపుల్స్ని రూపొందించారు. చుట్టూ గ్రీనరీతో కన్నుల పండుగగా అతి సుందరమైన బృందావనం అని చెప్పచ్చు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టాచ్యూగా చూడొచ్చు. దీని హైట్ వచ్చేసి 260 feet. ఇలా ఫ్రీ ట్రావెల్ సర్వీస్ కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు క్రౌడే లేదు. మరి వాటర్ బాటిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. కిడ్స్కి అయితే సపరేట్గా ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఈ వీడియో అలానే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. యూనిక్ డైరీస్, లక్ష్మి.